భైంసా బాద్షా ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ పీఠంపై స్వతంత్రులు కన్నేశారు. ఎంఐఎంకి పీఠం దక్కకుండా ఇండిపెండెంట్లు ట్రై చేస్తున్నారు. ఎంఐఎంకి 12, ఇండిపెండెంట్లు 7, బీజేపీ 6, కాంగ్రెస్ కి 1 సీట్ ఉంది. రైట్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో మనకు అందిస్తారు. సారంగపాణి. అక్షయ, బైన్సాలో ఉత్కంఠ పోరుకు తెరలేసిందని అయితే చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 12 స్థానాలు సాధించి మొత్తం 26 స్థానాలు ఉండగా 12 స్థానాల్లో ఎంఐఎం విజయడంకా ముగించింది. అయితే ఈజీనే అనుకున్నారు, కానీ ఇక్కడ బీజేపీ అనుకున్న స్థాయిలో స్థానాలు రాలేదు. ఇండిపెండెంట్లు 7 స్థానాల్లో విజయం సాధించారు. 7 స్థానాల్లో విజయం సాధించిన ఇండిపెండెంట్లలో ఇద్దరు బీజేపీ, ఇద్దరు ఎంఐఎం సంబంధించిన పార్టీని విభేదించి బయటకు వచ్చిన వాళ్ళు గెలిచారు. అయితే ఇద్రీస్ అనే ఒక వ్యక్తి ఎంఐఎం సంబంధించి గతంలో అక్కడున్న చైర్మన్గా ఉన్న ఆయనతో ఈ తెగతెంపులు చేసుకొని బయటకు వచ్చారు. ఆయన 13 స్థానాలకు పైగా తన అభ్యర్థులను నిలబెట్టారు. ఆయన నిలబెట్టిన అభ్యర్థుల్లో 2 విజయం సాధించారు. తన భార్యతో పాటు ఇంకొకరు విజయం సాధించారు. ఇక మిగతా 5 బీజేపీకి సంబంధించిన రెబల్స్ విజయం సాధించారు. ఈ విధంగా ఇండిపెండెంట్లు 7 స్థానాల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించింది. బీజేపీ 6 స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం 12 స్థానాలు ఉన్నాయి కనుక ఇక్కడ 26 స్థానాల్లో మొత్తం 13 స్థానాలకు పైగా అంటే 14 స్థానాలు వస్తే వాళ్ళకి మున్సిపల్ పీఠం దక్కే అవకాశం ఉంటుంది. ఎంఐఎంకు కాంగ్రెస్ కనుక 1 సీటు సపోర్ట్ చేస్తే కనుక మిగతా ఇంకొక సీటు, ఇంకొక వార్డు అవసరం ఉంటుంది. కానీ ఎంఐఎంకు సపోర్ట్ చేసే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. అయితే బీజేపీ సైతం అంత వార్డు సభ్యులను గెలుచుకోలేదు కాబట్టి ఇండిపెండెంట్లు ఇప్పుడు చైర్మన్ పీఠంపై కన్నేశారు. ఇండిపెండెంట్లలో ఒక వ్యక్తి, దత్తు అనే వ్యక్తి చైర్మన్ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వైస్ చైర్మన్ ఎవరైతే ఇద్రీస్ ఉన్నారో వాళ్ళ భార్య కుతిజా దీదీకి ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇండిపెండెంట్కు మద్దతు ఇవ్వడం అనేది బీజేపీకి సైతం ఇష్టంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 6 స్థానాలు సాధించిన బీజేపీ ఇక్కడ సీటు పీఠం దక్కించుకోవడం అనేది అసాధ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ రెబల్సే కాబట్టి సపోర్ట్ చేయరు కాబట్టి వాళ్ళకు మాత్రం బీజేపీ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో 7 ఇండిపెండెంట్లు, 6 బీజేపీ, 1 కాంగ్రెస్ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ దాటిపోతుంది కనుక ఇక్కడ ఇండిపెండెంట్లు పాగా వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ పేర్లు బయటకు వచ్చాయి. వాళ్ళందరూ ఏకతాటిపైకి వచ్చి బీజేపీకి దక్కని ఆ పీఠాన్ని ఎంఐఎంకు దక్కకుండా చేయడం కోసం ఇండిపెండెంట్లు కన్నేసి ఎంఐఎం కోటలో ఇండిపెండెంట్లు పాగా వేయాలని చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది బైన్సా విషయానికి వస్తే ఈ విధంగా ఉంటే బెల్లంపల్లిలో సైతం సమీకరణాలు మారిపోతున్నాయి. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్కు సమాన సీట్లు 14 వచ్చినప్పటికీ కాంగ్రెస్ అదేవిధంగా మరో 2 కౌన్సిలర్లు ఇటీవల గెలిచిన 2 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఇక్కడ కాంగ్రెస్కు 2 స్థానాలు తగ్గినప్పటికీ అక్కడ ఎక్సాఫిషియోగా ఎమ్మెల్యే ఉంటారు కనుక వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పాగా వేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మిగతా వాళ్ళు సైతం కొంతమంది వాళ్ళతో టచ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ విధంగా ఇటు ఆదిలాబాద్లో సైతం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రాకపోయినప్పటికీ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ రెబల్స్ అదేవిధంగా ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీతో సైతం సంప్రదింపులు జరిపారు. రెబల్స్ ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ క్యాంపులోకి వెళ్లారు. ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్ ఉండగా 3 మున్సిపాలిటీలు ఇప్పటికే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నిర్మల్, లక్షెట్పేట, చెన్నూరును కైవసం చేసుకోగా మంచిర్యాల కార్పొరేషన్ హస్తగతమైంది. అయితే మిగతా చోట్ల ఏదైతే కాగజ్ నగర్ అదేవిధంగా ఖానాపూర్లో సైతం కాంగ్రెస్ పార్టీ పీఠంపై కన్నేసింది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. ఖానాపూర్లో సైతం 4 స్థానాలకు బీఆర్ఎస్ వచ్చాయి. ఇండిపెండెంట్ మద్దతుతో బీఆర్ఎస్ ఇక్కడ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. అటు కాగజ్నగర్లో సైతం ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఆ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలపై దృష్టి సారించింది. మరికొన్ని అంటే ఎల్లుండి సోమవారం రోజు 12:30 కల్లా కాంగ్రెస్ పార్టీ ఒక క్లియర్ పిక్చర్కి వచ్చే అవకాశం ఉంది. అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్న సిచ్యువేషన్ అయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉంది. బైన్సాలో మాత్రం ఇండిపెండెంట్లు పాగా వేసేందుకు సిద్ధమవుతున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. అక్షయ. ఓకే సారంగపాణి.